డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎక్స్పర్ట్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ అశోక్ చక్రవర్తి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, యాంగర్ మేనేజ్మెంట్, కోపం. చాలా మందికి కోపం అనేది కంట్రోల్ చేసుకోలేదు. చికాకు, ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది. ఇది మనము ఒక ఏజ్ అని చెప్పడానికి లేదు సార్. ఇప్పుడు చిన్న పిల్లలకి కూడా పేరెంట్స్ అని చెప్తుంటే కోపం వచ్చేస్తుంది, ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు. టీనేజర్సే కాదు, అప్పర్ ప్రైమరీ వాళ్ళకు కూడా కోపాలు వస్తున్నాయి. అంటే ఈ కోపం అనేది, యాంగర్ మేనేజ్మెంట్ అనేది కంట్రోల్ చేసుకోవడం మన చేతిలోనే ఉంది, మనం కంట్రోల్ చేసుకోవచ్చు దీన్ని అంటే నేను చెప్తారు. యాంగర్ మేనేజ్మెంట్ గురించి మీరు ఇంకా చిన్నపిల్లలు కూడా కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు అది ఇదని అన్నారు కదా. అసలు ఎవరూ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు అన్నదానికి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి. రీసెంట్గా ఒక విషయం జరిగింది ఏంటంటే, ఒక స్కూల్లో ఒకానొక టీచర్ని జస్ట్ 9th స్టాండర్డ్ స్టూడెంట్స్ ఏదో 8th స్టాండర్డ్ స్టూడెంట్, నాకు అంత తెలియదు సరిగా, అది కొట్టి చంపేశారంట మొత్తానికి. అంటే అతను టీచర్ని కొట్టి చంపేశారంట. ఇప్పుడు ఆ టాపిక్ని కనుక మీరు చూసుకుంటే ఇక్కడ ఏం తెలుస్తుంది, ఏముంది అక్కడ, టీచర్ ఏంటి, స్టూడెంట్స్ ఏంటి, ఇవన్నీ అక్కడ వదిలిపెట్టేసేయండి. ఏం జరిగింది అన్నది మనకు తెలియదు కాబట్టి. కానీ ఇక్కడ ఒక విషయం తెలుస్తుంది ఏంటంటే, యాంగర్ అన్నది మాత్రం తెలుస్తుంది. కోపం స్టూడెంట్స్కి కోపం రావడం వల్ల ఏదో చేశారు అక్కడ. ఎందుకంత అంత కోపం వచ్చి కొట్టి చంపేంత ఏమున్నదని చెప్పండి. కొట్టడం వల్ల చనిపోయాడు. అయితే వీళ్ళు అంతగా కొట్టారు, కొడుతూ ఉంటే కూడా మళ్ళీ వీళ్ళకు అసలు యాక్చువల్గా సింపతి కూడా లేకుండా కంటిన్యూగా అలా కొట్టడము, చంపేయడం జరిగింది. ఇలాంటివే మనం బాగా చూస్తూ ఉంటాం. అసలు మెర్సిలెస్ పీపుల్ ఉన్నారు. మెర్సిలెస్ అంటే ఇక వాళ్ళకు దయ అనేది ఉండదు. రోడ్డు మీద గొడవ పడుతుంటారు, కత్తులు తీసుకొని వెళ్తున్నారు, ఈ కొడవళ్ళు తీసుకొని వెళ్తుంటారు, గొడ్డలు తీసుకొని వెళ్ళి ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోయి ఏదో చంపడం అది ఇదని చేస్తుంటారు. నేను ఇక్కడ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, మీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పటి వరకు మీరు బహుశా అలాంటిది ఎక్కడైనా ఎవరైనా చెప్పారో లేదో మీకు తెలియదు. ఏంటి అంటే, కోపాన్ని మేనేజ్ చేసుకోవచ్చు, యాంగర్ మేనేజ్మెంట్ అనేది మన చేతుల్లో ఉంది అని చెప్పడానికి ఒక అత్యద్భుతమైన ఎగ్జాంపుల్ నేనే. కోపం అనేది వచ్చినప్పుడు నేను చాలా వరకు 99.99% కాదు, 100% నేను కంట్రోల్ చేసుకుని ఉంటాను. ఎందుకు అంటే, కోపం వచ్చే సందర్భాలు వచ్చాయా సార్ మీకంటే, నేను ఇక్కడ ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వగలను. ఏంటంటే, నాకు కోపం వచ్చే సిచ్యువేషన్స్ ఎన్ని వచ్చాయి అంటే, బహుశా ఆ సిచ్యువేషన్స్ వేరే వాళ్ళకి ఎవరికైనా వచ్చుంటే ఈ పాటికి నా ప్లేస్లో నేనున్నాను, కానీ నా ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే మాత్రం ఉండకపోయేవాళ్ళు. అంటే అన్ని సిచ్యువేషన్స్ వచ్చినా నేను ఎక్కడ కూడా కోపాన్ని చూపించుకోలేదు. ఈవెన్ ఇవి మా ఇంట్లో విషయాలైనా సరే, అది పర్సనల్ విషయాలే గనక ఒకవేళ స్టార్ట్ చేసినట్టయితే, నేను ఒకానొక సందర్భంలో చెప్పాను ఏంటంటే, ఈ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, స్టోరీ రైటర్స్ ఎవరైతే ఉన్నారో నాతో మాట్లాడినట్టే అయితే, ఒక వ్యక్తి ఇలా కూడా ఉండొచ్చు అన్నమాట అనే కాన్సెప్ట్స్ తీసుకున్నట్టయితే వాళ్ళకు గంటకు ఒక 4-5 స్టోరీస్ వస్తాయి. అంత గ్యారంటీ ఇవ్వగలను నేను. అంటే నేను అన్ని సీన్స్ చూశాను నేను, కానీ కోపాన్ని మాత్రం ఎక్కడ కూడా కంట్రోల్ చేసుకున్నాను నేను. ఇప్పుడు మీరు అడగొచ్చు, సార్ కోపం వస్తుందా మీకు, కంట్రోల్ చేసుకున్నా అంటున్నారు, మీకు కోపం వస్తుందా అని కూడా అడగొచ్చు మీరు. కానీ నా గురించి నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను. ఏంటంటే, నాకు ఎంత కోపం వస్తుందంటే, నాకే గనక కోపం వచ్చింది అనుకోండి, నాకు కోపమే గనక వస్తే ఆ విషయం మనం అనొద్దు, కానీ ఈ ప్రపంచంలో అత్యంత భయంకరమైన వ్యక్తి ఎవరైనా ఉన్నా నా ముందు నిలబడ్డా నేను వెనకడుగు వేయను. నాకు అంత కోపం వస్తుంది. అయితే ఎవరికైనా కోపం, సార్ ఆ వ్యక్తికి చాలా కోపం వస్తుంది సార్ అని మీరు ఎవరినైనా చెప్పినట్టయితే, ఆ వ్యక్తినే కనుక నా ముందు నిలబెడితే, నాకు కోపం వచ్చిన సందర్భమే వస్తే ఆ వ్యక్తి ఆ కోపాన్ని మర్చిపోతాడు, తనకొచ్చే కోపాన్ని మర్చిపోతాడు. నాకు అంత కోపం వస్తుంది. మరి అంత కోపం వచ్చి కూడా ఇది రియల్గా చెప్తున్నాను. ఇంత కోపం వచ్చిన వ్యక్తి కూడా ఎక్కడైనా అసలు యాక్చువల్గా కోపం వచ్చే సందర్భాలు వస్తే కూడా కోపాన్ని చూపించకుండా ఉన్నాడా అనేది, ఇది ఎక్కడ ఎన్ని స్టోరీస్ రాస్తారు చెప్పండి. కంట్రోల్ చేసుకోవడం, స్టోరీ రైటర్సే కనుక ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్గా స్టోరీస్ వస్తాయి. ఎందుకంటే సిచ్యువేషన్స్ అలా వచ్చాయి. నేనంటాను ఖచ్చితంగా, నేను అందరినీ అడుగుతాను, కోపాన్ని తెచ్చుకొని ఏం చేయాలి, ఏం చేయమంటారు? కోపాన్ని తెచ్చుకొని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. కోపం వస్తుంది, నాకు కోపం చాలా వస్తుంది, ఎదుట ఎవరున్నా నేను చూడను, రిజల్ట్స్ భయంకరంగా ఉంటాయి, ఏదో జరుగుతుంది అక్కడ. తర్వాత ఏంటి విషయం? ప్రాబ్లం సాల్వ్ అయినట్ట? మీరు చెప్పండి.
ఎదుట వ్యక్తిని ఏదో చేస్తాం మనం. నన్ను ఏదో చేసేది అనేది వదిలిపెట్టాను, అది కాదు, వాడి వల్ల కాదు. నేను ఏదో చేస్తాను, దానివల్ల ప్రాబ్లం సాల్వ్ అవుతుందంటారా? లేదు. ఒక వ్యక్తి నాకు వచ్చే కోపం తెప్పించాడు. ఒకసారి ఉండండి, ఒక సందర్భంలో మేడం నేను ఒక హోటల్కి వెళ్ళాను. ఒక హోటల్కి వెళ్తే ఆ వ్యక్తి టీ తీసుకొని వచ్చి నా తెలిసిన వాళ్ళ పక్కన పెట్టాడు, కానీ థర్డ్ టీ నా పైన పడింది. అండ్ యూ మే నాట్ బిలీవ్ ఇట్, అది కాస్ట్లీ డ్రెస్ ఉంది, చాలా కాస్ట్లీ. నా ప్లేస్లో వేరే వాళ్ళు ఎవరున్నా కోపగించుకుంటారు, కానీ నేను ఆ వ్యక్తిని చూసి నవ్వాను. నేను, ఏంటి బాబు నీకేమన్నా కోపమా నా మీద? టీ నా మీద పోసావు, ఎందుకంటే మా ఫ్రెండ్స్ మీద అయితే ఏం పోయలేదు, నా మీద పోసావు, నేనంటే ఏమన్నా కోపమా అన్నాను. అనగానే ఆ అబ్బాయి ఏం చిన్న పిల్లగాడు, ఉంటాయి ఒక 18-19 years 20 years ఏదో ఉంటాయి. ఆ అబ్బాయిని ఇలా పట్టుకున్నాను నేను, ఏం బాబు నేనంటే కోపమా, నా పైన టీ పోసావు అని నవ్వుతూ అన్నాను. చూడండి, ఏ రోజు నేను వెళ్ళినా, నేను మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే వెళ్తే కూడా పలకరించి మళ్ళీ నవ్వుతూ నా దగ్గరకు వచ్చి నిలబడతాడు. మీరే ఆలోచించండి, నా కోపం లేక నేను ఆ అబ్బాయిని ఏమనలేదంటున్నారా? కంట్రోల్. కోపం లేక కాదు, కోపాన్ని ప్రదర్శించి ఏం చేయాలి. నా ముందు ఎవడో ఒకానొక సందర్భంలో నేను ఒక దగ్గరికి వెళ్తున్నాను. డూ యు నో వన్ థింగ్, నేను ఎన్నో ఇయర్స్ నుండి నేను వెహికల్ నడిపిస్తున్నాను, కానీ ఏ రోజు కూడా నేను కింద పడలేదు. ఒకానొక సందర్భంలో నా ఫ్రంట్ సైడ్ వెళ్తున్నవాడు సడన్గా బ్రేక్ కొట్టేసరికి నేను కింద పడ్డాను. ఇది జరిగింది మెహదీపట్నంలో జరిగింది. నా హ్యాండ్కి చాలా పెద్ద దెబ్బ తగిలింది. ఇట్ వాజ్ అబౌట్ 2 years బ్యాక్. 2 years అవుతుంటుంది, చెయ్యికి దెబ్బ తగిలింది. మరి అప్పుడు వాళ్ళే వచ్చారు. వాళ్ళే వచ్చేసి సారీ సార్ ఏమనుకోకండి అని చెప్పేసి అన్నారు. నేను వాళ్ళని కూడా ఏమీ అనలేదు, కంప్లీట్గా రాంగ్ వాళ్ళదే, నేనేం అనలేదు. చూడండి, వాళ్ళు కంప్లీట్గా అప్సెట్ అయ్యారు, ఎందుకంటే తప్పు వాళ్ళది అయ్యి ఉండి కూడా వాళ్ళని నేనేమనలేదు. యాంగర్ మేనేజ్మెంట్ అంటే ఇంతకంటే వేరేదేముంటుంది? ఇప్పుడున్న సొసైటీలో సార్ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం అనేది అసలు అవుతుందా, మనకి సాధ్యమే అంటారా? లేదు. యాక్చువల్గా ఏంటంటే మీరు ముందే ప్రిపేర్ అవ్వాలి. కోపం తెచ్చుకోవడం వల్ల ఏమీ ఉండదు. మీరు చూడండి, కోపం తెచ్చుకోవడం వల్ల లాస్ జరుగుతుందే కానీ దానివల్ల బెనిఫిట్స్ ఉండవు, దానివల్ల మంచి జరగదు. అందుకనే మీరు అది ముందే ప్రిపేర్ అయిపోవాలి. మీ కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకున్నంత మాత్రాన మీరు తక్కువని కాదు, యాక్చువల్గా మీకు మీరే ఎక్కువ అవుతారు. అందుకేనేమో తన కోపమే తనకు శత్రువు అంటారు కంపల్సరీగా. సార్ తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష అంటారు. అయితే ఇన్ని ఏళ్ల ఈ లైఫ్లో కోపం వచ్చే సందర్భాలు చెప్తున్నాను కదా, కొన్ని వందలు ఉన్నాయి, కానీ ఏ రోజు కూడా నేను కోపం తెచ్చుకోలేదు. స్టూడెంట్స్ ఉంటారు, కొన్నిసార్లు రాంగ్ బిహేవ్ చేస్తారు, నాతో కూడా రాంగ్ బిహేవ్ చేసిన స్టూడెంట్స్ ఉన్నారు. కానీ ఇప్పుడు కూడా చెప్తాను, నన్ను స్టూడెంట్స్ ఎంత అభిమానిస్తారంటే, నేను అనొచ్చు 100% స్టూడెంట్స్ నన్ను లైక్ చేసే వాళ్ళే అనొచ్చు, కానీ అక్కడక్కడ నేను చూస్తుంటాను వాళ్ళు పుట్టుకతో నుండే నెగిటివిటీతో పుడతారు. దానికి ఏం చేస్తాం? వాళ్ళు కోపం తెప్పించినా నేనేం చేస్తానంటే పోనీలే వాళ్ళకి తెలియక ఇది చేస్తున్నారని, నేను అటువంటి వ్యక్తిని ఉంటాను. యాంగర్ మేనేజ్మెంట్ అంతకంటే పెద్దగా ఉంటుంది చెప్పండి. థ్యాంక్ యూ సార్.